వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు అనేది మహోన్నత ఆశయాలతో నిండిన యజ్ఞమని ఏపీ ఐఐసీ డైరెక్టర్, జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు స్టాల్ ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ఏడాది భీమవరం నియోజకవర్గంలో 17,000 సభ్యత్వాలు చేయడం జరిగిందని, ఈ ఏడాది అత్యధిక సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. పట్టణ కార్యదర్శి పత్తి హరివర్ధన్ మాట్లాడుతూ భీమవరంలో 6 చోట్ల స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల బీమా వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు ఒక కన్ను లేదా ఒక చెయ్యి లేదా ఒక కాలు కోల్పోయినట్లయితే 2.5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని తెలియజేశారు. ప్రమాదవశాత్తు పూర్తి వైకల్యం కలిగిన పక్షంలో 5 లక్షల ప్రమాద బీమా అందించబడుతుందని అన్నారు. ఎందుకంటే గత 4 పైరేళ్లుగా జన సైనికుల యొక్క కుటుంబాలకు అండగా ఉండే ఉద్దేశంతో సుమారు 5 లక్షల బీమా పంపిణీతో మెంబర్షిప్ స్టార్ట్ చేసాం. మొదటి సంవత్సరం నుంచి కూడా దేవుని నేతృత్వంలో ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. గత సంవత్సరం 17,000 రైతులకు మరి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది, జనసేన కుటుంబంలో చేయడం జరిగింది. ఈ సంవత్సరం దానికి మించి డబుల్ స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క పాలనా విధానం, ఆయన దేశవ్యాప్తంగా తెలిసినటువంటి నాయకులని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తించారు. అందులో భాగంగా ఆయన పిలుపు మేరకు మావులంగూడి సెంటర్లో గత సంవత్సరం అత్యధిక మెంబర్షిప్ చేసినటువంటి సామాన్య శాస్త్రి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మరి స్టాల్ ఏర్పాటు చేసింది. పెద్దలు, అత్యంత ఆప్తులు, ఎందుకంటే భీమవరంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ప్రజలు పోటీ చేస్తారు, ఆయన చేస్తారని చెప్పి మొట్టమొదటిగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు వచ్చినటువంటి వీరందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఘనంగా ప్రారంభించారు. మా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు, ఆదేశాల మేరకు భీమవరంలోని పలు చోట్ల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొత్తంను భీమవరం పట్టణ 20,000 పైనటువంటి మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం దగ్గరలో లలిత జ్యువెలరీ ఎదురుగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం పట్టణమే కాకుండా భీమవరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ సానుభూతి పరులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎవరైనా సరే, మహిళలు కానీ, పురుషులు కానీ, యువకులు కానీ, 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా కూడా జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకుని ఈ క్రియాశీలకంగా ఈ ఉద్యమి సభ్యత్వం నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దీనికి కావాల్సినటువంటి సభ్యత్వ నమోదు కావాల్సినటువంటి ఏంటంటే మీ ఫోటో, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీరు నామినీగా ఎవరినైతే పెట్టాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డు, ఈ 4 ఉంటే సరిపోతుందండి. ఈ 4 తీసుకుని 400 రూపాయల రుసుముతో మీరు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరొచ్చు. ఇది తీసుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఈ సంవత్సరం పాటు మీకు ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే గనక ప్రభుత్వంతో సంబంధం లేకుండా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బాధితులకి, ఉదాహరణకి శరీరంలో ఏదైనా ఒక కాలు కానీ, లేదా ఒక చెయ్యి కానీ, లేదా ఒక కన్ను కానీ ఏదన్నా ఇదైనట్లయితే, ఏదైనా కోల్పోయినట్లయితే 2.5 లక్షల రూపాయల వరకు పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తారు. అలాగే 2 పోయినట్లయితే కనుక, అంటే 2 కళ్ళు కానీ, లేదా 2 చేతులు కానీ, లేదా 2 కాళ్ళు కానీ ప్రమాదంలో మనం ఈ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ప్రమాదంలో కోల్పోయినట్లయితే 5 లక్షల రూపాయలు పరిహారం అందజేస్తారు. ప్రమాదంలో ఒకవేళ ఆ బాధితుడు మరణించినట్లయితే ఆ బాధితుడి కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున సహాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఇప్పుడు మేము ఈ కార్యక్రమం సభ్యత్వ నమోదు చేస్తున్నాం. దయచేసి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు, జనసేన పార్టీ సానుభూతి పరులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యత్వ నమోదు తీసుకోవాల్సిందిగా. ఓర్పు, సహనం అనే పదాలకు అర్థం మహిళలని నరసరావుపేట జడ్జి ఆశీర్వాదం పాల్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మహిళా సాధికారతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఆశీర్వాదం పాల్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే దేశ ప్రగతి అని, మహిళల రక్షణకు, మహిళల ఉపాధికి ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్నాయని అన్నారు.
తిరువూరి జడ్జ్ సింధూర మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణమని అన్నారు. తాను ఏ విధంగా చదివి జడ్జి పోస్టు సాధించాను అనే అంశంపై విద్యార్థులకు వివరించారు. డిఎన్ఆర్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పోలీస్ శాఖ అందుబాటులో ఉంచిన చట్టాలు శక్తి యాప్లను వినియోగించుకోవాలని అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ ఆరేటి రాణి, లా కళాశాల కోఆర్డినేటర్ మంతెన కృష్ణంరాజు మాట్లాడుతూ మహిళా శక్తి అద్వితీయమని, స్త్రీలు విద్యావంతులుగా ఉంటే భవిష్యత్ మరింత మెరుగుపడుతుందని, మహిళలపై అత్యాచారాలు పెచ్చు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత సమాజంపై ఉందని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేవతగా కొలవాల్సిన స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితిలో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని అన్నారు. ఈ నెల 5వ తేదీన కోపా కళ్యాణ మండపం వద్ద రంగవల్లుల పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజం గుర్తించాలి, మహిళా హక్కులను కాపాడాలి, మహిళలపై అత్యాచారాలు కావాలి, మహిళలపై అత్యాచారాలు అరికట్టాలని మహిళా ఉత్సవాల్లో ఈ చోట కూడా నిర్వహిస్తున్నాము. మహిళా లోకం మహిళా దినోత్సవం అంటే మనందరికి తెలుసు, అది మన ఒక్కళ్ళకే ఉండే గొప్ప సంతోషమా, ఆనందమా, లేకపోతే ఏంటది, అది ఓన్లీ మనం అనుభవించేది. మహిళా దినోత్సవం అనేది ఒక స్పెషల్గా ఏం చేసుకోవాల్సిన పని లేదు, కానీ ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవమే. మనం లేచినప్పటి నుండి చేసే పనుల దగ్గర నుండి, మనం తీసుకునే నిర్ణయాల దగ్గర నుండి, ఏదైనా సరే మనకు ప్రతిదీ మహిళా దినోత్సవమే. ఒక సంతోషకరమైన విషయం. నేను లా చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక 5 years మా ఊరికి ప్రెసిడెంట్గా సర్వ్ చేశాను. ఆ తర్వాత నేను పుస్తకం పట్టుకున్నాను. ఒక 10 years తర్వాత మళ్ళీ లా పుస్తకం పట్టుకొని నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత మళ్ళీ జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. చదువుకి వయస్సు అనేది అలాంటివేవి అడ్డంకం కాదు, పెళ్లి కూడా అడ్డంకం కాదు. ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకము, శక్తి, మన శక్తి మీద మనకు నమ్మకము మనకి ఉంటే మనకి ఏది అడ్డంకి కాదు. నిజంగానే నేను నా 2 బిడ్డలు, నా ఎల్డర్ డాటర్ షీఈ్ 7th class అండ్ యంగర్ వన్ ఈజ్ UKG. అప్పుడు నేను పుస్తకం పట్టుకొని చదువుకొని కన్సిస్టెన్సీతో చదివి నేను మళ్ళీ జడ్జి పోస్టులా కొట్టగలిగాను. అందుకనే ప్రతి ఒక్కళ్ళు నాకు పిల్లలు ఉన్నారు, నేనేం చేయాలి, నేనేం చేయలేను, ఇలాంటివన్నీ ఎన్నో చెప్తా ఉంటారు, కానీ అవన్నీ ఏవి అడ్డంకులు కాదు. సో మీరందరూ బాగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి తర్వాత నాలాగా మంచి మంచి పోస్టుల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. సో ఒక్కటే విషయము, మనకి లాలో మీ అందరూ మరి చెప్పారు లేదో 304A ఒకటి ఉంటుంది, ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్. ఈ సందర్భంగా నేను ఆ యాక్ట్ గురించి చెప్తాను. మనకి గుడ్ సమరిటన్ అని ఉంటాడు, కథ తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ మనకి ఎక్కడైనా ఒక యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు మనం అందరము తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఏంటి ఈ కోర్టుల గోలేంటి, పోలీసు వాళ్ళ గోలేంటి, మనం వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఎన్నో మనకి అడ్డంకులు, ఎన్నో ఏంటంటే బ్యాక్ వేస్తూ ఉంటాము, వెనకడుగు వేస్తూ ఉంటాం మనకెందుకు లేని. కానీ ఎప్పుడు కూడా మనలో ఒక హ్యూమన్ బీయింగ్ గుడ్ సమరిటన్ ఉండాలి. కనీసం ఒక ఫోన్ కాల్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పగలగటం, కానీ అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ను ప్రొటెక్ట్ చేయడానికి కాసేపు ఉండి అక్కడ ఎవరికైనా సాయం చేయటం, కానీ ఇలాంటివి చేయగలిగితే మనం అందరము గుడ్ సమరిటన్ అవుతాము. సో మంచి హ్యూమన్ బీయింగ్స్ అవుతాము. అంతేకాకుండా మనకి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ప్రకారం ఒక 10,000 పారితోషికం కూడా ఇవ్వబడుతోంది గుడ్ సమరిటన్కి. సో మీరందరూ ఈ చట్టాన్ని తెలుసుకోవాలి. చాలా చట్టాలు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు భీముడోలు మండలం NH-16 అంబర్పేట వద్ద బుధవారం భీముడోలు పోలీసులు రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. భీముడోలు సీఐ యూజే విల్సన్, ఏలూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సురేష్ బాబు, నెహ్రూ, భీముడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా సిబ్బందితో కలిసి డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించి సుమారు 50 మందితో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైన్ రాసుకోవడం మాకు చిన్న విషయం, ఫైన్ రాసుకోవచ్చు కదా,
కానీ అలా అనుకోవట్లేదు మేము. ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కరితోటి ఆపి వాళ్ళందరికీ చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరుగుతుంది. చాలా మంది తెలియదు కాబట్టి వాళ్ళు ఫైన్ రాస్తే 1000 రూపాయలు పడుతుంది. అలాగే అంతకంటే తక్కువ రేట్ లోనే మీకు హెల్మెట్లు ఇక్కడ పెట్టించి పంపించి ఫైన్ మొదలుగా హెల్మెట్ తీసుకుని వెళ్ళమంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే 2 ఏళ్లలో పీపీపీ విధానంలో ప్రైవేటు వైద్య కళాశాలను పూర్తి చేస్తాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టీకరణ. ఉండవల్లిలో నెల్లూరు, తిరుపతి నేతలకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ప్రజాప్రతినిధులు. తిరుమల శ్రీవారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్న మాజీ మంత్రి కాకాని. భక్తుల రక్షణపై పాలక మండలికి నియంత్రణ కరువైందని ఆందోళన. జోగి రమేష్ ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు సైలెంట్ గా ఉన్నారన్న మాజీ మంత్రి బుగ్గన. అంబటిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.